మీలో ఎవరైనా టైము, సందర్భంతో పని లేకుండా మీకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే టక్కని చేసుకొని తినేవాళ్ళు, లేకపోతే తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారా? నేనైతే ఉన్నా అనమాట. నేనైతే టైము, సందర్భం ఆలోచించను. నాకు ఏదైనా తినాలనిపించిందంటే నేను చేసుకొని తినేస్తా అనమాట. అది ఏ టైం అనేసి ఆలోచించను. ఇంకా నేను ఆ రోజు ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా ఉంటే కలాకండ్ వచ్చిందనమాట. ఇంకా అందుకనేసి చేద్దామనేసి పాల ప్యాకెట్ తెచ్చుకొని మొదలుపెట్టిన. ఇంకా మా మమ్మీ వీడియో తీస్తుంది. పాల ప్యాకెట్‌లో వాటర్ వేయడం అనేది ఇండియన్ మామ్స్ అందరూ కామన్‌గా చేస్తారు. అది మా అమ్మని చూసి నాకు కూడా అలవాటు అయిపోయిందనమాట. నేను ఇక్కడ వాటర్ పాల ప్యాకెట్‌లో వేసి మళ్ళీ అవి వేసినా అనేసి మా అమ్మ ఇక్కడ వీడియోలో చెప్తాంది. పాల ప్యాకెట్‌ని కూడా వదిలిపెట్టడం లేదు అనేసి. ఇంక మా అమ్మతో అలా బాతాకాన్ని వేసేసి ఇక్కడ చేయడం అయితే మొదలుపెట్టిన. నేను అనుకునిందేమో ఒకటి, అది అయిందేమో ఇంకొకటి. ఇక్కడ పాలు సగంకి రాగానే షుగర్ వేసిన అనమాట. షుగర్ వేసిన తర్వాత లెమన్ పిండినాను నేను. అది నాకు ఎట్లా చేయాలని మర్చిపోయేసి ఇట్లా చేసిన. ఇంకా అదేమో లాస్ట్కి పాలకోవా అయింది. కొంత ఎక్కువ అయిందో అస్సలు, ఇంత ఎక్కువ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత ఎక్కువ మాకు అసలు కడుపు నిండిపోయింది, మిగిలిపోయిందే. అస్సలు మా అమ్మ చూసి ఇది చేసే బదులు కాఫీ పెట్టింటే మంచిగా తాగేవాళ్ళము అని అంటా ఉంది. ఇంక ఈ రోజంతా నేనేం చేసిన, అందరం తిన్నాం ఈ రోజంతానే మళ్ళా ఒక్కొక్క స్పూన్ అన్నా కూడా. ఇంకెట్టకేళ్ళకి నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అయినాయి. నేను చేసిన కాబట్టి కష్టపడి నాకు కొంచెం ఎక్కువే ఇచ్చారనమాట. నాకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ మా చెల్లెకి కూడా వాటా. ఏమైంది, నా క్రేవింగ్స్ అయితే చల్లారినాయి కదా, నేను తినాలనుకున్నది అయితే చేసుకొని తిన్నా కదా అనిపించింది. మా అమ్మకి కొంచెం షాక్, పాల ప్యాకెట్తో ఇంత ఎక్కువ చేసినామా అనేసి. ఏ మాటకు ఆ మాట, అది ఎలా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయినా కూడా టేస్ట్ అయితే బాగుంది. నేనైతే